ప్రణామాలు మాత. ప్రణామాలు తండ్రి గారు. ఆయుష్మాన్ భవ. వచ్చావా పుత్ర? నిన్ను గమనించనే లేదు. మాతకి పుత్రుణ్ణి నేను, మరి తనెవరు? నువ్వు సరిగ్గా సమయానికి వచ్చావు. మీ తమ్ముణ్ణి అవమానించడానికి దేవతల రాజైన ఇంద్రుడు తన అందరి ముందు ప్రకటించాడు తనలో దైవత్వానికి అర్హత లేదని. నేను కోరుకునేది ఒక్కటే పుత్ర, తను సురక్షితంగా ఉండాలని. కానీ నాకెవరూ తోడుగా నిలబడలేదు. నా ప్రతిపాదనని తోసిపుచ్చారు. అమ్మ కన్నుల్లో కన్నీరు ఎన్నడూ చూడలేదు. తనెంతో దుఃఖంలో ఉన్నారు. తన మాటలు నాకేమాత్రం అర్థం కావడం లేదు. కనీసం తమరైనా నాకు అండగా ఉండుంటే దేవేంద్రుడు ఇలాంటి మాటలు మాట్లాడే సాహసానికి పాల్పడి ఉండేవారు కారు. గజాననుడి విషయంలో నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నేను తననే సమర్థించాను. గజాననుడికి తన పుట్టుక కారణంగా దైవత్వాన్ని ప్రసాదించలేము గౌరీ. అతడికి దేవుడనే పదవి ఇవ్వడానికి కారణం మన పుత్రుడు కావడమే కారాదు. ఉమా, అర్హత అనేది ప్రమిదలోని జ్యోతి లాంటిది. తన వెలుగుతో ఎంతటి అంధకారాన్నైనా ఛేదించగలదు. తన అస్తిత్వాన్ని స్వయంగా నిరూపించుకుంటుంది. అలాగే తన కర్మాచరణల ద్వారానే గజాననుడు తన అస్తిత్వాన్ని ప్రకటించుకోవలసి ఉంటుంది. అలాగే స్వామి, మీరన్నది నిజమే. నాకు కూడా గజాననుడికి దేవతలు వేసే భిక్షం అక్కరలేదు. గజాననుడా? అవును పుత్ర, నేను దేవతల సవాలుకి అంగీకరించాను. మీ తమ్ముడు గజాననుడు తన అర్హతలు, తన కర్మల ఆధారంగానే దైవత్వాన్ని సాధించుకుంటాడు. తన పుట్టుక కారణంగా కాదు. నేను రూపొందిస్తాను తన దైవత్వాన్ని. నా తమ్ముడు గజాననుడా? చూసావా, నేను మీ తమ్ముని పరిచయం చేయడమే మర్చిపోయాను. చూడు గజానన, తనే కార్తికేయుడు, నీకు అన్నగారు. కుమార కార్తికేయ, తనే నీకు తమ్ముడు గజాననుడు. మా తమ్ముడా? తమరు నాకన్నా పెద్దవారు కదా. తమరు మా అన్నగారు కదా. అన్నయ్య! తను ఇటువైపు ఎందుకని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? అన్నయ్య, నేను నీ ముద్దుల తమ్ముణ్ణి. అరే! చూసారా అన్నయ్య, తమరు నా బరువుని మొయ్యలేకపోయారు. అయినా ఏం పర్లేదన్నయ్య. అన్నయ్య, నన్ను చేతుల్లో ఎత్తుకోలేకపోయినా వీపు మీద ఎత్తగలరా? అరే, ఏం చేస్తున్నావు? గజానన, నీవు నీ కాళ్ల మీద నిలబడగలిగినప్పుడు, నీ కాళ్లతో నీవు ముందుకు నడవగలిగినప్పుడు అన్నగారు నిన్ను ఎత్తుకోవలసిన అవసరం ఏముంది చెప్పు? అవును పుత్ర, ఇలా కలవగానే అలా మీద పడితే అన్నగారి పరిస్థితి ఏం కావాలి? ముందు తనని పరిచయం చేసుకో. ప్రణామం చేయి తనకి. ప్రణామాలు అన్నగారు. భలే లడ్డు, పళ్ళెం నిండా ఉన్నాయి. అన్నయ్య, తమ్ముడు, తమరికి అభ్యంతరం లేకపోతే
తమరి వెనుకున్న పళ్ళెంలోని లడ్డూలను నాకు అందించగలరా? ఇంకొక మాట, తమరికి కూడా తినాలనిపిస్తే తమరి కూడా తినవచ్చు. గజానన, నీకు ముందే చెప్పానుగా, నువ్వు ఇప్పుడే లడ్డూలు తినకూడదు. తనకివ్వచ్చు కదమ్మా, తనకు ఆకలేసి ఉంటుంది. ఏమైంది మాత? ఎందుకలా చూస్తున్నారు? అమ్మా, తమరు నన్నెందుకలా చూస్తున్నారు? ఏమైంది? ఏం లేదు పుత్ర, అలాంటిదేమీ లేదు. అమ్మ దృష్టి అంతా గజానుడిపైనే కేంద్రీకృతమై ఉంది. నేను అడిగినప్పుడు చెప్పలేదు, కానీ తను అదే ప్రశ్న అడిగితే వెంటనే సమాధానమిచ్చారు. పుత్ర కార్తికేయ, నాకు ముఖ్యమైన పనొకటి ఉంది. అంతవరకు నువ్వు మీ తమ్ముణ్ణి శ్రద్ధగా చూసుకో. చూస్తుంటే అమ్మకు నేనంటే ఏమాత్రం పట్టింపు లేనట్లుగా ఉంది. ఇంతకాలం తర్వాత వచ్చాను, అయినా నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని 4 మాటలు కూడా మాట్లాడడం లేదు. ఇంతకాలం తర్వాత తిరిగి వచ్చాను. పుత్ర, నాకు తెలుసు మీ తమ్ముడు గజాననుడి పట్ల నీ మనసులో ఎన్నో రకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ. నా జననం, ఆ తారకాసుడి అంతం అనంతరం నేను దక్షిణ దేశాలకు వెళుతున్నప్పుడు తమరు మరొక సంతానాన్ని ఇస్తానని మాతకు వాగ్దానం చేశారు. అయినా తండ్రి గారు, ఈ గజముఖ గజాననుడు నాకు తమ్ముడెలా అయ్యాడు? మీ తమ్ముడి జననం, తనకి గజముఖం లభించడానికి వెనుక పెద్ద కథే ఉంది. తల్లి పార్వతీదేవి ఈశ్వరుల పుత్రుడైన కారణం చేత తనకి దైవత్వాన్ని ఇవ్వలేం కదా. దానికి తన అర్హత నిరూపించుకోవడానికి గజాననుడు ఇంతవరకు ఏమీ సాధన చెయ్యలేదు. ఈ రోజు కైలాసంలో జరిగింది మంచిది కాదు స్వామి. ఏది మంచో అదే చెప్పాం. మంచిది కాని దాన్ని మేము వ్యతిరేకించాము. దైవత్వాన్ని సాధించడం అంత సులభం కాదు. అంతేకాదు, దేవుడై దేవతల కార్యాలు నిర్వర్తించడం, తన అర్హతను నిరూపించుకోవడం కూడా చేతకాని వారికి దైవత్వాన్ని ప్రసాదించడం ఎంత మాత్రం మంచిది కాదు. అందువలన దైవ పదవి గరిమను నిలబెట్టుకోవడానికి తగిన చర్యలు తీసుకున్నాము. కైలాసంలో జరిగింది మంచిదా కాదా అనే విషయాన్ని కాలమే తెలియజేస్తుంది. కానీ తమరక్కడ చెయ్యాలనుకున్నది చేసొచ్చారు. మళ్ళీ ఇక్కడికొచ్చాక సభలు ఏర్పాటు చేసి మరీ మీరు చేసిన దాన్ని సమర్థించుకుంటూ దేవతలతో పొగిడించుకోవడం తగినదేనా స్వామి? దేవతలకు రాజునైన కారణంగా అది నా కర్తవ్యం. లేకుంటే భవిష్యత్తులో అందరూ ఆ దైవ పదవిని కోరుకునే అవకాశం ఉంది. నేను చెప్పింది సమంజసమేనా? తమరు చేసింది పూర్తిగా సమంజసమే దేవేంద్ర. అవును ఇంద్రదేవ, తమరు చేసింది పూర్తిగా సముచిత కార్యం. దైవత్వానికి గౌరవం పెంచారు. మేమందరం మీతో ఏకీభవిస్తున్నాం. జగజ్జననిని నిరాశపరచడం మంచి పని ఎలా అవుతుంది? దేవతలకి సృష్టికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి తన సంతానానికి జన్మనిచ్చే అధికారం కోల్పోయిన త్యాగమూర్తి తను. ఈరోజు తన పుత్రుడి భద్రత విషయంలో ఆ తల్లి ప్రస్తావననే నిరాకరించడం సమంజసమేనా? తమరు చేసిన పనికి గాను నేను మాత నుండి క్షమాపణలు కోరుకుంటాను స్వామి. ఎంత రుచికరమైన ఆహారమో! ఈ పాటికి ఆ బాలుడు సింధూరుడిని అంతం చేసి ఉంటాడు. ఇక నేనే పాతాళ లోకానికి రాణిని. సింధూరా! వృద్ధ నారి, ఏ కారణంగా ఇంత ఆనందాన్ని నువ్వు పంచుకుంటున్నావు? నువ్వేమనుకున్నావు? నేను మరణించాననేగా? కాదు కాదు సామ్రాట్, తమరు మహామహులు, మహాశక్తివంతులు. తమరి మరణం ఆ పిల్లకాకి చేతిలోనా? దాన్ని నేను కల్లో కూడా ఊహించలేను. నేను చెప్తున్నదే, తమరు ఆ బాలునిది సంహరించి వస్తుంటారని. అందుకే తమరి కోసం విందు భోజనాన్ని ఏర్పాటు చేశాను. ఓహో, అందుకేనా నువ్వు నా సింహాసనం మీద కూర్చున్నది? కాకమ్మ కథలు చాలించు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. నన్ను చెప్పడం సులభమే కానీ
కానీ కానీ ఆ బాలుని చంపేది మాత్రం కాలకూట విషయమే. కాలకూట విషమా? అదొక్కటే పని చేస్తుంది ఆ బాలుడిని చంపడానికి. దీనికి పరిష్కారం చెప్పినందుకైనా నన్ను చంపొద్దు సామ్రాట్. నన్ను దయచేసి వదిలేయండి. నా వెనకాల నీడలా అనుసరిస్తున్నది ఎవరు? ఎవరూ కనిపించడం లేదు. తను ఎవరో గాని నా గదిలోకి ప్రవేశించారు కనుక తన అంతు తేల్చవలసిందే. మాత, నా మనసు అశాంతితో నిండిపోయింది. ఈ రోజు జరిగింది జరగరానిది మాత. మా స్వామి వల్ల జరిగిన తప్పుకు గాను దయచేసి తనని క్షమించండి మాత. జగన్మాతకిదే నా విన్నపం మాత. ఎందుకు ఇలా అనర్థాన్ని సూచించే సంకేతాన్ని ఇచ్చారు మాత? వారి త్రిశూలం వారి చేతి నుండి ఎందుకు పడిపోయింది? ఏకంగా మాత మందిరాన్ని కంపించేలా చేసింది. స్వయం ప్రకాశం కలిగిన దేవలోకంలో అంధకారం అలుముకుంది. దయ చూపండి మాత, తమ సంతానంపై దయ చూపించండి. మాత అస్సలు శాంతించినట్టు లేదు. తన ఆగ్రహం ఫలితంగా ఎంతటి అనర్థమైనా జరగవచ్చు. ఎవరూ లేరు. కానీ నాకెందుకంత స్పష్టమైన అనుభూతి కలిగింది? నన్నెవరో వెంబడించినట్లుగా. అన్నయ్య, ఎవరి కోసం వెతుకుతున్నారు? పదే పదే వెనక్కి తిరిగి చూస్తున్నారు, కానీ వెనక ఎవరూ కనపడటం లేదు. నేను ఇక్కడే ఉన్నాను తమరి సమక్షంలో. చెప్పండి అన్నయ్య, ఎవరి కోసం వెతుకుతున్నారు? ఈ ఆయుధం పిల్లలు ఆడుకునే ఆట వస్తువు కాదు గజానన. దీనితో ఆడితే హాని కలగవచ్చు. ఏమైంది? ఎందుకలా చూస్తున్నావు నన్ను? తమరి నాసికానే చూస్తున్నానన్నయ్య. చాలా చిన్న ముక్కు కదా. నా నాసికతో పోలిస్తే అది అసలు ముక్కే కాదు. తమరు నా ముక్కుని చూడండి, ఎంత పొడవుగా అందంగా ఉందో. ఇవ్వు. అయ్యో, తమరికి కోపం వచ్చినట్టుంది. అయినా నా ముక్కుని చూసి తమరేమీ అసూయపడనక్కర్లేదు. మీ ముక్కు మీ మొహానికి అందం, నా ముక్కు నా మొహానికి అందం. నాకు అసూయ ఎందుకు కలుగుతుంది? అది మా ప్రియమైన తమ్ముడి మీద. అసూయ చెందే అంత విషయం ఏదైనా ఉంటే కదా. అయినా నువ్వే చెప్పావు కదా నా ముక్కు నా ముఖానికి అందమని. తమరు ఒప్పుకున్నారు కదా నా మాటే నిజమని. ఇంకా నాసికాన్నైతే పొందలేం కదా. ఇంకా అది చిన్నగా ఉంది. పర్వాలేదు, మీ శరీరం ఉంది కదా. అందంగా ఉన్నా బలంగా లేదు. చూస్తుంటే సరిగ్గా తినడం లేదు అనిపిస్తోంది. అయినా ఎలా తింటారు లేండి, మీ నోరు మరీ చిన్నగా ఉంది కదా. నేను యుద్ధ వీరుణ్ణి. నాలాంటి వారి శరీరాలు సన్నగానే ఉంటాయి గజానన.
ఇప్పుడేమైంది? మళ్ళీ నీ తలను ఎందుకు నాడిస్తున్నావు? ఏముంది, ఎవరి అదృష్టం వారిది. అమ్మ నాకు ప్రతిరోజు తన చేతులతో నాకు రుచికరమైన పండ్లు తినిపిస్తారు, పాలు తాగిస్తారు. అందుకే నేనెలా ఉన్నాను. కానీ తమరికి ఆ అవకాశం లేదు కదా. అమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. మీకు తెలుసా అన్నయ్య? అమ్మ నన్ను కూడా అంతే ప్రియంగా చూసుకుంటారు గజానన. అదే నిజమే, కానీ నేను చిన్నవాణ్ణి కదా. అందుకే అమ్మలాగే నాన్నగారు, తాతగారు, అమ్మమ్మ గారు నన్నే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటారు. నేను మీకు తమ్ముడిని, అందువల్ల తమరు కూడా నన్ను వాత్సల్యంతో చూసుకుంటారు కదా అన్నయ్య? అవును గజానన, ముద్దుల తమ్ముడివి కదా. అన్నయ్య, నన్ను తమరి వాహనం నెమలిని ఒకసారి చూడవచ్చా? చాలా తెలివైనవాడు. ఎంత అందంగా, ఎంత పెద్దదిగా ఉందో ఆ పక్షి. అలాగే చూపిస్తాను, తప్పకుండా. అసుర సామ్రాట్, తమరు నన్ను అకారణంగా సందేహిస్తున్నారు. నాకే కోరికలు, ఆశలు లేవు. తమరి కోసమే నేనొక అద్భుతమైన ఉపాయం కనిపెట్టాను. దానిని పరిష్కరించే అవకాశం త్రిమూర్తుల దగ్గర కూడా లేదు. ఏ గుంటనక్క, ఇప్పుడు నన్ను మభ్యపెట్టడానికి ఇప్పుడు ఏదైనా కొత్త కుట్రలు పన్నావా? నీకేమైనా తెలుసా? ఏ కాలకూట విషయం గురించి నువ్విప్పుడు మాట్లాడుతున్నావో ఆ త్రిమూర్తులకు కూడా విరుగుడు పడనిదొక్కటే, అదే హాలాహలం. అది ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి లభిస్తుంది? కుట్ర కాదు సామ్రాట్, కుట్ర కాదు. నా దగ్గర ఉన్న ఉపాయానికి పరిష్కారం ఇంకా మరెవ్వరి దగ్గర లేదు. ఎవరి దగ్గర ఆ అత్యంత వినాశకరమైన విషం ఉందో నాకు తెలుసు. తన పేరు రాక్షసి జుంబా. ఒకవైపు దేవేంద్రుడు, దేవతలు పట్టుకుంటే, రెండో వైపు అసుర సామ్రాట్ బలిచక్రవర్తికి తోడుగా రాక్షసులున్నారు. అప్పుడు ఆ సముద్ర మదనంలో, సాగరంలో పుట్టింది కాలకూట విషం. ఆ విషం వెలువడగానే సమస్త లోకాలు నాశనమయ్యే పరిస్థితి ఏర్పడింది. చివరికి దేవతల దివ్యశక్తులు కూడా ఆ విషం నుండి వారిని సంరక్షించడంలో విఫలమయ్యాయి. అప్పుడు దేవతలకి, అసురులకి అర్థమైపోయింది, ఇక తమను రక్షించగలిగేది కేవలం మహాదేవుడు మాత్రమేనని. మహాదేవుడు దేవతలకి, అసురులకి సహాయం చేయడానికి వేంచేశారు. కానీ పార్వతీదేవి అభ్యంతరం తెలిపారు. స్వామి, పార్వతి, నేను వెళ్ళక తప్పదు. లేకపోతే ఈ హాలాహల విషం వినాశనానికి దారితీసి సృష్టిని నాశనం చేస్తుంది. లేదు స్వామి, నేను తమరిని ఎక్కడికి వెళ్ళనివ్వను. సృష్టిని రక్షించడం కోసం మీరు ఆపదలో పడటం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆదిశక్తే నాకు కవచమై సంరక్షిస్తుండగా ఎవరికైనా ఎలాంటి ఆపదైనా ఎలా వస్తుంది? నా పట్ల గల అపారమైన ప్రేమ కారణంగా నీవు మరచావు. నాకు అపాయము అసంభవం. నీ ప్రేమే నాకు రక్షణనిస్తుంది ఉమా. పాతివ్రత్య ధర్మాచరణను అనుసరించి నీ నియమనిష్టలే నా జీవితానికి కవచము. నీ నొసటన ధరించే సింధూరంతోనే నీవు నా దీర్ఘాయుష్యును సంరక్షిస్తుంటావు. ముత్తైదువుగా నీవు ముక్కుకు ముక్కెర ధరిస్తావు కదా గౌరీ. మంగళసూత్రము, నల్ల పూసలు ఇవి అరిష్టాల నుండి నన్ను కాపాడతాయి. ఎర్రటి వస్త్రాలను ధరించి నా సమృద్ధికి మూలమవుతావు నీవు. నీ కాలి గజ్జెలు నాలో సానుకూల దృక్పథాన్ని పెంచుతూ ఉంటాయి. మెట్టెలను ధరించడం ద్వారా వంశాభివృద్ధికి తోడ్పడతావు పార్వతి. సర్వమంగళదేవే నా భార్య అయినప్పుడు అమంగళమనేది ఎలా జరుగుతుంది? నీలోని సర్వశక్తులు నాకు తోడుగా ఉన్నప్పుడు ఆ హాలాహలం నాకు ఎలా హాని కలిగిస్తుంది? పార్వతి, నీ మనసులో ఏ సందేహము లేకపోతే ఈ సృష్టికి శుభం చేకూరుతుంది. సర్వం
మహాదేవుడు ఆ కాలకూట విషాన్ని పానం చేశారు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరే. అప్పుడు పార్వతీదేవి వచ్చి మహాదేవుడు గొంతుని తన చేత్తో పట్టుకొని విషాన్ని గొంతులోనే అడ్డుకున్నారు. స్వామి, సకల చరాచర సృష్టి తమరిలోనే నిక్షిప్తమై ఉంది. అందువలన ఈ విషయాన్ని తమరి శరీరంలో విస్తరించనివ్వకండి, లేకపోతే సృష్టి యావత్తూ నశించిపోగలదు. చెప్పిన పురాణ గాథలు చాలు. బాలుణ్ణి వధించే ఉపాయం చెబితే మేలు. కాలకూట విషం అంటే చాలా కర్కోట విషం. దాన్ని మహాదేవుడి శరీరం కూడా ఎంత మాత్రం సహించలేదు సామ్రాట్. సముద్రంలో మిగిలిన కాలకూట విషంలోని ఒక బిందువు సాగర గర్భంలో నివసిస్తున్న ఒక రాక్షసి దగ్గరికి వచ్చింది. ఆ కాలకూట విషబిందువే తనకి అన్నిటికంటే గొప్ప శక్తిగా మారింది. ఆ రాక్షసి పేరే జృంబా. నేను వెంటనే కైలాసం వెళ్ళి ఆ గజముఖ బాలుని వధించి వస్తాను. దుష్ట బాలక, ఈ జుంబా ఇక నీ అంతు తేలుస్తుంది. ఈసారి నిన్నెవరూ రక్షించే సమస్య లేదు.